నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు హెచ్ఎంటీవీ స్పెషల్ న్యూస్ డిబేట్. గ్రహాలు అనుకూలంగా లేకపోవటం వల్ల కలిగే ఇబ్బందులు, అడ్డంకులునే మనం గ్రహ దోషాలు అంటాం. ఈ గ్రహ దోషాలు ఎన్ని రకాలు ఉంటాయి? గ్రహ దోషాలు ఏ సమయాల్లో వస్తాయి? గ్రహ దోషాల వల్ల కలిగే ఇబ్బందులు ఏంటి? దానికి పరిహారాలు ఉన్నాయా లేవా? ఉంటే ఏం చేయాలి? ఇత్యాది అంశాలపై ప్రత్యేక చర్చను చేపట్టింది హెచ్ఎంటీవీ. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇద్దరు అతిథులు మనతో ఉన్నారు. ముందుగా వారితో మాట్లాడి ఈ కార్యక్రమం మరింత లోతైన చర్చను చేద్దాం. ముందుగా డాక్టర్ వంగర రవిశంకర శర్మ గారు. వీరు ప్రముఖ పంచాంగకర్త, జ్యోతిష పండితులు. నమస్కారం అండి. నమస్కారం. మరో ముఖ్యమైన అతిథి డాక్టర్ శంకరమంచి శివ గారు. వీరు కూడా ప్రముఖ పంచాంగకర్త, జ్యోతిష పండితులు. నమస్కారం శంకరమంచి శివ గారు. శివ గారు, మనం కార్యక్రమంలోకి వెళ్ళే ముందు గ్రహ దోషాలు అంటే ఏంటి? గ్రహ దోషాలు ఎన్ని రకాలు ఉంటాయి? చాలా మంచి ప్రశ్న వేశారండి. అసలు దోషము అని అంటే ఏమిటి అనే విషయాన్ని చూద్దాం. దుష్యతి అనేనేది దోష. అంటే దోషం అనే పదము దుష్ అనే ధాతువు నుండి వచ్చింది. ఇది ఎటువంటి స్థితిని కలగజేస్తుందంటే సహజమైనటువంటి శుభస్థితిని దెబ్బతీసి ఆలస్యాన్ని చేసేటటువంటి స్థితిని ఇస్తుంది. అంటే సహజంగా అది శుభ ఫలితాన్ని ఇస్తూ ఉంటే దాన్ని ఆపేటటువంటి స్థితినే దోషము అని అంటాం. జాతక చక్రంలో కనుక మనం పరిశీలన చేసినట్లయితే జాతకంలో గ్రహాల యొక్క స్థితిగతులు బాగా లేకపోవడం వల్ల ఏర్పడేటటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో వాటినే దోషాలు అని అంటాం. దీనికి ఆపోజిట్ యోగము. గ్రహము శుభస్థానంలో ఉంటే యోగము, అలాగే అశుభ స్థానంలో ఉంటే దోషము. అసలు జాతకం ఎలా ఏర్పడుతుంది? మన పూర్వపుణ్యాన్ని బట్టి ఏర్పడుతుంది. అంటే అసలు మనకి జన్మ వస్తేనే కదా జాతకం అనేది చూసేది. కాబట్టి గత జన్మలో చేసినటువంటి పూర్వపుణ్యం వల్ల మనకి ఈ జన్మ సిద్ధిస్తుంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అని అంటుంది శాస్త్రం. అంటే గత జన్మలో చేసుకున్నటువంటి పాప పుణ్యాల వల్ల మనము ఎవరి కడుపున పుట్టాలి, ఏ స్థాయిలో పుట్టాలి, అలాగే ఆ వ్యక్తి ఎంత గొప్పగా ఆ ధనాన్ని అనుభవించాలి, అలాగే వివాహ సౌఖ్యాన్ని ఎంత బాగా అనుభవించాలి, మొదలైన అంశాలన్నీ గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం వల్ల సిద్ధిస్తుంది. ఈ జాతకం ఏర్పడంగానే, అంటే ఆ వ్యక్తి జన్మించంగానే ఆ ఏ లగ్నం అయితే వస్తుందో ఆ లగ్నాన్ని బట్టి మనం జాతకం వేస్తాం. జాతకం వేసిన వెంటనే ప్రధానంగా మొట్టమొదటి స్థితిని చూసేది ఏమిటి అని అంటే బాలారిష్ట దోషాలు ఏవైనా ఉన్నాయా, అలాగే నక్షత్రానికి సంబంధించిన దోషాలు ఏవైనా ఉన్నాయా. ఈ బాలారిష్ట దోషాలు చంద్రాష్టమంచ ధరణి సుత సప్తమంచ రాహుర్నవంచ శని జన్మ గురుస్తృతీయే అర్కస్తు పంచ శృకుషట్క కేతుర్వ్యయేతు జనితో బాలారిష్ట దోష అని చెప్పారు. కాబట్టి ఈ కాంబినేషన్స్లో కనుక గ్రహాలు ఉన్నట్లయితే వాటిని బాలారిష్ట దోషాలుగా మనం పరిగణించాలి. శాస్త్రంలో దోషము అనేటటువంటి పదము ఉన్నంత మాత్రాన మనం భయపడాల్సిన పని లేదు. కారణం ఏంటంటే మహర్షులు ఒక దోషానికి అనేక విధాలైన పరిహారాలు చెప్పారు. అంటే దాంట్లోనే, అంటే ఇప్పుడు ఒక దోషం ఉందనుకో, బాలారిష్ట దోషం ఉందనుకోండి, దానికి శుభగ్రహ దృష్టి కానీ అలాగే గురువు యొక్క యుతి కానీ ఇలా ఉన్నట్లయితే ఆ బాలారిష్ట దోష భంగం అయిపోతుంది. కాబట్టి మనము సప్రమాణంగా ఆ జాతక చక్రాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే అసలు నిజంగా దోషం ఉందా లేదా, అసలు దోషం ఉన్న జాతకాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఈ దోషాలు ఈ ప్రస్తుతం నడిచేటటువంటి దశ, అంతర్దశ, ఈ సంబంధమైనటువంటి గ్రహాలు కూడా మనకి శుభస్థానాల్లో ఉన్నాయా? శుభస్థానాల్లో ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అశుభ స్థానాల్లో కనుక ఉన్నట్లయితే దుస్థానమష్టమరిపువ్యయ భావమాహు సుస్థానమన్య భవనం శుభదం ప్రతిష్టం. ఎప్పుడైతే గ్రహాలు 6, 8, 12 స్థానాల్లో గనక మన జాతక చక్రంలో ఉన్నట్లయితే ఆ గ్రహ దశలు మనకి ఇబ్బందినిస్తాయి. దాన్నే దోషము అనే పేరుతో వ్యవహరిస్తాం. దోషం ఉన్నంత మాత్రాన మనం భయపడాల్సిన పని లేదు. ఏ గ్రహం అయితే వ్యతిరేక స్థానంలో ఉందో ఆ గ్రహాన్ని మనం పూజించాలి, లేదా ధ్యాన శ్లోక రూపంలో దాన్ని ఆరాధించాలి. ఇది సింపుల్గా మనకి మహర్షులు చెప్పినటువంటి రెమెడీ.
అదేవిధంగా గోచార చక్రంలో కనుక చూసుకున్నట్లయితే మనకి ఏలినాటి శని, శని ద్వారా వచ్చేటటువంటి దోషాలు, అలాగే అష్టమ శని, అర్ధాష్టమ శని మొదలైనటువంటి ఈ శని దోషాలు కూడా మనకి ఇబ్బందినిస్తూ ఉంటాయి. అంటే 7.5 సంవత్సరాల పాటు ఈ ఏలినాటి శని దోషం ఉన్నట్లయితే ఈ 2.5 సంవత్సరాల పాటు అష్టమ శని, అర్ధాష్టమ శని దోషాలు ఇబ్బంది పెడతాయి. అలాగే గురువు కూడా దుస్థానాల్లో గనక ఉన్నట్లయితే అక్కడ కూడా గురు దోషము, అలాగే పాపకర్తరి దోషము, ఇలా చాలా విశేషమైనటువంటి అంశాలని శాస్త్రంలో చెప్పారు. ఇప్పుడు సపోజ్ సంతానం కలగట్లేదు, పితృదోషము అనేటటువంటి పదాన్ని వింటూ ఉంటాం. ఈ పితృదోషము అలాగే బృహత్పరాశర హోరాశాస్త్రంలో పితృశాపము అనేటటువంటి పేరుతోటి అక్కడ శాస్త్రంలో 11 సూత్రాలతోటి, నేను మా నాన్నగారు మాకు పాఠం చెప్పేటప్పుడు పితృశాపం గురించి చాలా విశేషంగా చెప్పారు. అంటే ఎప్పుడైతే పితృశాపం ఉంటుందో ఆ జాతకంలో సంతాన సంబంధమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. అవి ఉన్నాయా లేదా అవి చూసుకుని దానికి పరిహారం అయిందా లేదా, జాతకంలోనే క్యాన్సిలేషన్స్ అనేవి అయిపోతూ ఉంటాయి. అదేవిధంగా వివాహానికి సంబంధించిన దోషాలు అంటే కుజదోషము, నాగదోషము. నాగదోషం అంటే ఏంటి? మనకి లగ్నాత్, పంచమాత్, భాగ్యాత్ ఈ స్థానాల్లో రాహుకేతువులు కనుకున్నట్లయితే దాని పేరు నాగదోషము. అలాగే కుజదోషము, ధనే వ్యయే చ పాతాలే జామిత్రే చాష్టమే కుజే అని అంటోంది శాస్త్రం. అంటే వివాహ సంబంధమైన దోషాల్లో కుజదోషాన్ని ప్రధానంగా చూస్తాము. కాబట్టి ఈ దోషము అనేటటువంటి స్థితిని తెలుసుకోవడం ద్వారాగా మనకి ఆ సహజ సిద్ధంగా వచ్చేటటువంటి ఫలితాలు ఆ గ్రహం వల్ల మనకి రావట్లేదు, అది అడ్డుగా ఉంటుంది అని గుర్తించి ఆ గ్రహానికి మనం పూజ చేసుకున్నట్లయితే లేదా ధ్యాన శ్లోక రూపంలో ధ్యానించినట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. మళ్ళీ కొంతమంది అడుగుతారు, అయ్యా దోషం ఉంది కదా జపం చేయించేసేయమంటారా, హోమం చేయించేసేయమంటారా అంటారు. జపము చేయించడం వల్ల ఫలితాలు రావు. నాన్నగారు మాకు ఒక అద్భుతమైనటువంటి ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు. అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సాధించే క్రమంలో ఋత్విక్కుల్ని పెట్టి జపం చేయించాలి, ఆయనే తపస్సు చేశారు. కాబట్టి ఆ క్రమంలో మనకి లక్ష్యాలు సిద్ధించాలంటే, మన జాతకంలో ఉన్నటువంటి దోష నివారణ జరగాలి అంటే మనమే స్వయంగా కూర్చొని మమ అతి శీఘ్రమేవ ఉద్యోగ సిద్ధ్యర్థం లేదా వివాహ సిద్ధ్యర్థం, మీ కామ్యసిద్ధి ఏదైతే ఉందో, మీకు ఏదైతే కోరిక ఉన్నదో దాని సంకల్పంలో చెప్పుకొని తద్దోష పరిహారార్థం అని చెప్పి ఆ సంకల్పం చేసి ఆ గ్రహ ధ్యాన శ్లోకాన్ని కనుక చదివినట్లయితే వారికి శ్రేష్టమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే వీటితో పాటు గ్రహరూపీ జనార్దన అని అంటోంది శాస్త్రం. కాబట్టి విష్ణుమూర్తి యొక్క స్వరూపమే గ్రహాలు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ గ్రహ దోషం ఉన్నా విష్ణు సహస్రనామాన్ని చదువుకోవడం ద్వారాగా సకల కార్యసిద్ధి కలుగుతుంది. ఈ విధంగా మనకి దోషాలు చెప్పారు. ఇక నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ తెలుసుకుందాం మరిన్ని విషయాలు. అద్భుతంగా వివరించారు శివ గారు. వంగ రవిశంకర్ గారు, మనకి గ్రహ దోషాలలో ఏ దోషం ఎక్కువ జనాల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది? ముఖ్యంగా రాహుకేతు దోషం కానీ లేకపోతే నాగదోషాలు కానీ, ఇవి కాకుండా శని దోషాల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఒక్కొక్క దోషం గురించి క్లుప్తంగా వివరించారు. దోషం అనేది వాళ్ళకి ఏంటంటే, మనకు మనిషి యొక్క జీవన ప్రమాణం ప్రకారంగా దోషం యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అంటే వయసులో తను బాల వ్యవస్థలో ఉన్నప్పుడు ఆరోగ్యమే ఒక దోషం. అంటే బాల్య వ్యవస్థలో తను జన్మించిన తర్వాత ఆరోగ్యం అంటే బాలారిష్ట దోషాలు అనేవి తనకు వయసు రీత్యా అవే పెద్దవిగా కనపడుతూ ఉంటాయి. అదేవిధంగా ఆ యొక్క బాలుడు విద్యలో సరిగా రాణించలేనప్పుడు ఆ విద్యా వ్యవస్థలో సరిగా రాణించట్లేదు, దానికి సంబంధితమైనటువంటి గ్రహం ఏదైతే అంటే దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రభావం అనేది దానికి ఆ సమయంలో పెద్దదిగా కనపడుతుంటుంది. అదేవిధంగా యుక్త వయసులో వచ్చినప్పుడు చెడు సహవాసాలు జరగడం ద్వారా ఆ సమయంలో దాని యొక్క ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది. అంటే మనిషికి ఏ సమయంలో ఎటువంటి సపోర్ట్ దొరకాలో అటువంటి బెనిఫిషియల్ ప్లానెట్ అటువంటి సపోర్ట్ ఇవ్వనప్పుడు దాని దోషంగానే మనం చెప్పవచ్చు. అంటే ఇప్పుడు ఒక యుక్త వయసులో ఇప్పుడు ఉంటారు, వాడు మనకు బాలారిష్ట దోషాల్లో వచ్చినప్పటికీ ముఖ్యంగా షష్టమాధిపతి కానీ అష్టమాధిపతి కానీ అంతర్దశలోకి రావటం,
ఆ సమయంలో ఆ యోగం అంటే దోషరీత్యా జరగాల్సినటువంటి ఆరోగ్యపరంగా ఆ అబ్బాయి పుట్టినటువంటి సమయంలోనే ఆ యొక్క దశాంతర్దశలు సరిగా లేకపోవటం, లేకుండా ఉంటే బాలారిష్ట దోషం ప్రభావంగా మెంటల్గా అంటే ఆరోగ్యపరంగా బ్రెయిన్ డెవలప్మెంట్ లేకపోవటం అనేది ఆ సమయంలో అది దోషం. కానీ ఈ దోషం అనేది ఇందాక చెప్పిన విధంగానే పూర్వజన్మ కర్మఫల సిద్ధాంతం ప్రకారంగా జ్యోతిష్యాన్ని నిర్ణయించబడి, అంటే ఏంటి, మనం చేసేటువంటి సుకర్మలు అంటే శాస్త్రం ఏం చెప్పింది, మనం సుకర్మలు చేయటం ద్వారా ఈ దోషాన్ని తగ్గించుకోవచ్చు. అంటే ఒక రూమ్లో సూర్యుడు ఎటువంటి కాంతినైతే ప్రభావితం చేసి ఆ చీకటిని ఎలాగైతే పారదోలుతాడో, అదేవిధంగా అంటే మనకు వచ్చినప్పటికి మనం చేసేటువంటి మంచి పనులు అనేటువంటివి మనకు కలగబోయేటువంటి ఏవైతే దోషాలు ఉన్నాయో ఆ దోషాలను కూడా పారదోలగలిగేటువంటి ఒక శక్తి ఉంటుంది. ఇప్పుడు దోషాలు వయసు రీత్యా మనం చూసినట్లయితే బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రకారంగా కూడా చూసుకున్నట్లయితే మనకు బ్రెయిన్ డెవలప్మెంట్కి మెయిన్గా మూల కేంద్రం అనేటువంటి నాడీ వ్యవస్థకి మజిల్స్, అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ బ్రెయిన్కి వచ్చేటప్పటికి మనకు కుజుడు ప్రభావితం చేస్తూ ఉంటాడు. అదేవిధంగా వయసు రీత్యా వచ్చేటప్పటికి యుక్త వయసులో రాహు మహర్దశ ఎవరి జీవితంలోకి వస్తుంటుందో వారికి చెడు సావాసాలు సంభవించడం, అదేవిధంగా వచ్చేటప్పటికి అలా మా పిల్లలు మా మాట వినట్లేదు అనేటువంటి కొన్నిసార్లు చెప్పేటువంటి కొన్ని జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా వయసు రీత్యా యుక్త వయసు అంటే ముఖ్యంగా వచ్చినప్పుడు వివాహ సమయానికి వచ్చేటప్పటికి కుజదోషం ఉండేటటువంటి అపవాదాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. యాక్చువల్గా ఏంటంటే కుజదోషం అనేటువంటిది దోషంగా మనం పరిగణించడానికి కూడా లేదు. ఎందుకంటే ఎప్పుడైతే జాతకరీత్యా శుక్రుడు బలవంతుడిగా ఉన్నప్పుడు ఆ యొక్క కుజదోషం కూడా తగ్గుతూ ఉంటుంది. కానీ కొంతమంది ఏంటంటే కుజదోషాన్ని బూచిగా చూపించేటువంటి కొన్నిసార్లు కూడా జరుగుతూ ఉంటుంది. మనం ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజదోషాన్ని అంత పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే కుజదోషం ఉన్నప్పటికీ కూడా తనకి సప్తమాధిపతి బలంగా ఉండి, అదేవిధంగా తనకి ఆ యొక్క ప్రభావం తన జాతక స్థితిలో లేనప్పుడు దాని అంతగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి దశాంతర్దశల్లోనే దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దోషం కూడా వచ్చేటప్పటికి సమయానుకూలంగా దశాంతర్దశల ప్రకారంగానే ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగం పోవటం జరుగుతుంటుంది. కొంతమందికి ఏం జరుగుతుంటుంది, ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి తనకి సడన్గా నిరుద్యోగ వ్యవస్థ తన జాతకరీత్యానే ఉంటుంది. దాన్ని మనం ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలి అంటే తనకి ఆ యొక్క సమయంలో ఎటువంటి దోషం తన జాతకరీత్యా ఉంది, అదేవిధంగా కొంతమందికి అసలు ఉద్యోగం కొన్ని సంవత్సరాలు లేకుండా ఉండడం కూడా జరుగుతుంటుంది. అంటే భార్య ఉద్యోగం మీద డిపెండ్ అయ్యి భర్త పని చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. దానికి ముఖ్య కారణం మనం చూసుకున్నట్లయితే తనకి ఆ యొక్క రాజ్యస్థానాల్లో ఉన్నటువంటి రాజ్యాధిపతి ధనాధిపతి సరిగా లేకపోవడం, అదేవిధంగా సంతాన ప్రాప్తికి కూడా ఈ యొక్క ధనాధిపతి కుటుంబ స్థానాధిపతి మూల బిందువుగా నిలుస్తూ ఉంటాడు. కొంతమందికి సంతాన క్షీణత కూడా తక్కువగా ఉండటానికి కూడా కారణం కుటుంబ స్థానాధిపతి కూడా మరియు అదేవిధంగా పంచమాధిపతి కూడా కారకంగా ఉంటాడు. ఇందా చెప్పినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి దోషాల్లో రాహు, అదేవిధంగా కేతు యొక్క స్థితి, అదేవిధంగా కుజుడి యొక్క స్థితి, అదేవిధంగా పాపగ్రహాలు అయినటువంటి ఈ యొక్క పాపగ్రహాలు శుభ కేంద్రాల్లో నిక్షిప్తమై ఉన్నట్లయితే కొన్ని నెగిటివ్ అంటే కొన్ని కష్టకారకమైనటువంటి పరిస్థితుల్ని కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కుజుడు ధనస్థానంలో, అదేవిధంగా మనకు కుజుడు సప్తమంలో, అష్టమంలో, అదేవిధంగా వ్యయ స్థానంలోను మరియు పంచమంలోను ఇటువంటి స్థితిలో అదేవిధంగా రాహు కూడా వచ్చేటప్పటికి ఈ యొక్క స్థానాల్లో ముఖ్యంగా సప్తమంలో ఉన్నప్పుడు అత్తగారి బాధలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అత్తగారు కానీ లేకపోతే మామగారి బాధలు ఎక్కువగా ఉండటం, అదేవిధంగా వచ్చేటప్పటికి ధనస్థానంలో కానీ పంచమంలో ఉన్నప్పుడు సంతానం వారి యొక్క ఎదుగుదల సరిగా లేకపోవటం కానీ. కాకపోతే మనం ఈ దోషం ఉన్నప్పటికీ కూడా ఆ పంచమాధిపతి ఆ యొక్క శుభ క్షేత్రాల్లో ఉన్నప్పుడు మరియు అదేవిధంగా మంచి స్థానాల్లో ఉన్నప్పుడు ఆ యొక్క గ్రహాలు ఆ యొక్క దశాంతర్దశలు మంచి యోగాన్ని ఇస్తున్నప్పుడు ఆ యొక్క దోషాన్ని అంతగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా ఆ దోషం కూడా తనంతట తానే అది వచ్చేటప్పటికి కనపడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మరి అదేవిధంగా వచ్చేటప్పటికి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వయస్సు రీత్యా వచ్చేటప్పటికి వృద్ధ వ్యవస్థలో వచ్చేటప్పటికి
అంటే వయసు పెరిగే కొద్దీ ఆ యొక్క కొంతమందికి వచ్చినప్పుడు ఆరోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు కలిగించడానికి అది షష్టమాధిపతి యొక్క ప్రభావం కూడా జరుగుతుంటుంది. కొంతమందికి వచ్చేటప్పటికి ఆ యొక్క దశ అంతర్దశలో షష్టమాధిపతి అంతర్దశలోకి రావటం, అదేవిధంగా ఆ యొక్క వారికి గోచార రీత్యా కూడా వచ్చినప్పటికీ సమయానుకూలంగా ఏలినాటి శని జరగటం కానీ, లేకుంటే అర్ధాష్టమ శని జరగటం, మరియు కంటక శని జరగటం, వాటితో పాటు రాహువు కూడా జన్మరాశిలో సంచారం చేయటం కానీ, అదేవిధంగా వెయ్యి స్థానాల్లో జరగటం కానీ, ఇటువంటి జరగటం ద్వారా కూడా వారికి వచ్చేటప్పటికీ ఆరోగ్యపరంగాను ఆర్థిక పరంగాను సమస్యలు అంటే దోషం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఈ యొక్క గ్రహ దోషం అనేది గోచార రీత్యా చూడాలి, అదేవిధంగా జాతక రీత్యా చూడాలి, దశాంతర్దశల ప్రభావ రీత్యా కూడా చూడాలి. మరి వీటికి పరిహారాలు అంటే మనకు యోగ శాస్త్రంలో ఏమని చెప్పబడింది అంటే యోగ వాసిష్టంలో ఏం చెప్పబడుతుంది, శ్రీరామచంద్రుడు అడుగుతాడు అన్నమాట. ఎవరిని? వశిష్ఠుని అడుగుతాడు. ఒకే రాజ్యంలో నేనేమో రాజుగా ఉన్నాను, నా యొక్క అంతఃపురంలో కొంతమంది భటులుగా ఉన్నారు, కొంతమంది ఏమో ఇలా ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఉండడానికి గల కారణం ఏమిటి అంటే వచ్చేటప్పటికి వారు చేసినటువంటి పూర్వజన్మ కర్మ ఫలం, అదేవిధంగా వారు చేసినటువంటి మంచి పనులు అంటే ఇందా చెప్పిన విధంగా ఏవైతే సుకార్యాలు మంచి కార్యాలు చేయటం ద్వారా వారికి ఉన్నతమైనటువంటి గతులు ప్రాప్తిస్తూ ఉంటాయన్నమాట. అందుకని ప్రతి మనిషి కూడా తన జీవితంలో చెడును దూరం చేసుకోవాలి అంటే ముఖ్యంగా ఏం చేయాలి అంటే మంచిని దగ్గరగా చేరుతూ మంచి కార్యాలు చేయటం ద్వారా వచ్చి తన యొక్క జీవితంలో ఈ జన్మలో కూడా మంచి ఫలితాన్ని పొందొచ్చు. అలా అని చెప్పేసి పూర్వజన్మలో చేసినటువంటి కర్మలకు ఈ జన్మలో పూర్తిగా అనుభవించాలి అంటే లేదు, వాటిని కూడా త్యజించి ముందుకు రావడానికి మంచి కార్యాలు చేయటం ద్వారానే అంటే ఇప్పుడు మనం శాస్త్రంలో చెప్పబోయే జపహోమ తర్పణాలు కానీ లేకుండా మనం చేసుకునేటువంటి పూజాది కార్యక్రమాలు కానీ మనస్సుని అటు ఇటు పోయేటువంటి మనస్సుని లగ్నం చేసి చంచలమైనటువంటి మనస్సుని కేంద్రీకరించి భగవంతుని మీద ధ్యానం చేసి అదేవిధంగా మంత్రం చేయటం ద్వారా మనస్సుని ఉత్తేజపరుచుకుంటూ అదేవిధంగా దానం చేయటం ద్వారా పుణ్యాన్ని మనం పెంపొందించుకుంటూ జీవితంలో మంచి కర్మలు పొందడం, మంచి ఉద్దేశం ద్వారా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళటం, ఇదే ఇక చేయించేటువంటి జపహోమ తర్పణాలకు కూడా శాస్త్రంలో ఈ విధంగానే చెప్పబడింది. అంతేగాని వీటికి మరొక వాక్యం అనేది లేదు. అద్భుతంగా వివరించారు రవిశంకర్ గారు. శివ గారు, మనకి ముఖ్యంగా దోషాలు అనగానే ముఖ్యంగా యువత ఎదుర్కొనే సమస్యలు, ఉద్యోగ సమస్యలు కానీ లేకపోతే పెళ్లి సమస్యలు కానీ, పెళ్ళి బాగా లేట్ అవుతుంది, యువతకి సంబంధాలు కుదరటం లేదు, ఇలాంటి సమస్యలకు కారణం ఏంటి? దానికి ఏమైనా మీరు పరిహారాలు చెప్తారా? జాతకంలో దోషాలని ప్రధానంగా 3 స్థాయిల్లో మనం పరిశీలన చేయాలి. అసలు జన్మ జాతకంలో ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి గ్రహాలు ఏవైనా ఇబ్బంది స్థానాల్లో ఉన్నాయా అంటే, శుక్రుడు వివాహకారకుడు, వివాహపరంగా బలమైనటువంటి స్థితి రావాలి అంటే శుక్రుడు బలంగా ఉండాలి. శుక్రుడు బలంగా ఉండాలంటే మనకి ఎటువంటి స్థితి ఉండాలి? శుక్రుడు మంచి షడ్బలాన్ని పొంది ఉండాలి, అలాగే మంచి రాశి బలాన్ని పొంది ఉండాలి, అలాగే మంచి భావంలో ఉండాలి, అదేవిధంగా వింశోపక బలము, అలాగే మనకి షోడశ వర్గుల్లో శుక్రుడి యొక్క స్థితి ఏ విధంగా ఉంది మొదలైన అంశాలన్నీ పరిశీలన చేసిన తర్వాత ఆ శుక్రుడు మనకి ఆ జాతకంలో శుభస్థితిని ఇస్తున్నాడా లేదా పాప యోగాన్ని ఇస్తున్నాడా అనేది మనం ముందుగా పరిశీలన చేయాలి. ఆ తరువాత ఇక జాతకం అనేది ఒక స్థాయి వరకు ఇది పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ జాతకం 3 స్థాయిల్లో చెప్పాలనుకున్నాం కదా. ఇక్కడ మొదటిది మన జన్మ జాతక చక్రం, తర్వాత దశ, తర్వాత గోచారం. దశలో ఇప్పుడు ప్రస్తుతం ఏమైనా ఇబ్బందిని ఇస్తున్నాయా, అలాగే గోచార రీత్యా అనుకూలమైనటువంటి గోచారం ఉందా, ఈ 3 తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తి యొక్క ప్రశ్నని మనం నిర్ధారణ చేయాలి. ఇప్పుడు మీరు అడిగారు వివాహ సమస్య. వివాహ సమస్యకి ప్రధానంగా కారణం శుక్రుడు నీచలో కనుక ఉన్నట్లయితే కాస్త శుక్రుడు యొక్క బలము తగ్గింది అంటే శుక్రుడు దోషంలో ఉన్నాడు. అలాగే శుక్రుడు 6వ స్థానంలో ఉన్నారనుకోండి, అక్కడ కూడా భావబలం తగ్గింది శుక్రుడికి. అలాగే సహజంగా సప్తమ భావబలం ఎట్లా ఉంది మొదలైనటువంటి అంశాలన్నింటినీ పరిశీలన చేసిన తర్వాత ఆ
జాతకంలో శుక్ర బలము మనకి తెలుస్తుంది. తద్వారా ప్రస్తుతం దశ అంతర్దశ యోగిస్తున్నాయా లేదా, అదేవిధంగా గోచారంలో ఏమైనా మనకి ఏలినాటి శని దోషం కానీ, అదేవిధంగా గురువు అశుభ స్థానాల్లో సంచారం చేస్తూ ఉండడం కానీ, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా. వీటితో పాటు విశేషమైనటువంటి చక్రాలు కూడా ఉన్నాయి జాతకంలో. సర్వతోభద్ర చక్రము, కోట చక్రము మొదలైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ సర్వతోభద్ర చక్రంలో దోషము అనేటటువంటి అంశాన్ని వేధ అనేటటువంటి పేరుతోటి పిలుస్తారు. ఇక్కడ అనేక విధాల వేధలు ఉంటాయి. అంటే ఏ గ్రహము ఎటువంటి వేధనిస్తోంది అంటే ఆ నామాక్షరం, ఆ జాతకుడి యొక్క నామాక్షరము బట్టి ఏ వేధ ఉన్నది, అలాగే ఆ లగ్నం పైన శుభవేధ ఉందా పాపవేధ ఉందా మొదలైనటువంటి అన్ని అంశాలని పరిశీలన చేసుకొని మనము ఒక కంక్లూషన్కి రావాలి. ఓకే, ఈ జాతకం బాగుంది లేదా ఈ జాతకంలో ఫలానా దోషం ఉంది అని. అలా వచ్చిన తర్వాత ఒకవేళ బాగున్నా మనకి కాని కేసెస్ ఉంటాయిగా, అప్పుడు మనం ఏమిటి అంటే జాతకం అంటే సూచిస్తుంది ఫలానా ఈ సమయం బాగుంది, ఈ జాతకంలో ఈ గ్రహస్థితి బాగుంది అని. ఇక సమాజం కూడా మనకి సహకరించాలి, సామాజిక స్థితి కూడా మనకి సహకరించాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒకళ్ళు యుఎస్ నుంచి జైపూర్లో నిశ్చితార్థం చేసుకొని యుఎస్లో ఈ జైపూర్లో వివాహం చేసుకోవడానికి ఆల్రెడీ అన్నీ బుక్ చేసేసుకున్నారు, అంతా ప్లాన్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఇరాన్ తర్వాత యుఎస్ వార్ వల్ల ఇక్కడ వారికి ఏమైంది, ఆ ప్లేన్స్ అన్ని క్యాన్సిల్ అయింది. ప్లేన్స్ క్యాన్సిల్ అవ్వడం వల్ల వాళ్ళు ఇక్కడికి రాలేకపోతున్నారు, వాళ్ళ ప్లాన్స్ అన్నీ మారిపోతున్నాయి. కాబట్టి దీన్ని మనం ఏది విధంగా చూడాలి అని అంటే మనకి సామాజిక స్థితి అంటే ఇదంతా సంహితా భాగంలో తెలుస్తూ ఉంటుంది. ఇది జాతక స్థితి, అది సమాజం. సామాజికంగా కూడా మనకి ఆ అనుకూలమైనటువంటి వాతావరణము ఏర్పడినప్పుడు మనకి మనం అనుకున్నటువంటి లక్ష్యాలు కూడా నెరవేరుతూ ఉంటాయి. అలాగే కొంతమందికి సకాలంలో ఉద్యోగం రాకపోవడము, అలాగే సకాలంలో చదువు పూర్తవ్వకపోవడము. అంటే వివాహం కావాలంటే ఏంటి అంటే అది లాస్ట్ స్టెప్ అనమాట. వివాహం కావాలంటే ఉద్యోగం ఉండాలి, ఉద్యోగం ఉండాలి అని అంటే మంచి చదువు ఉండాలి, మంచి చదువు ఉండాలి అని అంటే వాడికి మంచి కుటుంబంలో పుట్టాలి. అలాగే అంటే చదివించే తల్లిదండ్రుల యొక్క సఖ్యత ఉండాలి, ఆ యోగ్యత ఉండాలి. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు వాడికి వివాహం సకాలంలో అవుతుంది. అంటే ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే మంచి విద్య, మంచి ఉద్యోగము, మంచి వివాహం. అంటే ఇక్కడ ఏ ఒక్కటి మధ్యలో మనకి ఆ లింక్ తగ్గిపోయినా ఆ వివాహం అనేది లేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే వివాహం గురించి అడుగుతున్నారంటే ముందు అతనికి ఉద్యోగం చూడాలి, ఉద్యోగం చూసిన తర్వాత విద్య కూడా చూడాలి. ఆ తర్వాత ఇటేడు తరాలు అటేడు తరాలు అని అంటూ ఉంటాం. కాబట్టి ఆ కుటుంబ విలువల్ని కూడా, ఆ కుటుంబ వంశ దీన్ని కూడా చూస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే వారికి ఆ వివాహ వ్యవస్థలో వారికి ఎందుకు లేట్ అవుతుంది, అసలు కారణాలు ఏమిటి అనేటటువంటి ఆ పాయింట్ని పట్టుకొని దాని మీద మనము ఆ పాయింట్లో మనం రీసెర్చ్ చేసి గ్రహ దోషాన్ని కనుక నివారించినట్లయితే వారికి మంచి జరుగుతుంది. ఇదే యువతలో ప్రధానంగా లేట్ అవడానికి గల కారణం. ఉద్యోగం లేకపోవడము లేదా విద్య సరిగ్గా లేకపోవడము, ఉద్యోగం ఉంటే నిలకడ లేకపోవడము. అంటే అక్కడ అన్ని కోరిలేటెడ్ గా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ మనకి ఆ జాతక దోషమా సమాజ దోషమా అసలు ఏమిటి అనేది తెలిసి మనం ముందుకు వెళ్తే అప్పుడు మనకి అర్థమవుతుంది. పూర్తిగా జాతకంలోనే దోషాలు అనేవి ఉండవు, సమాజంలో కూడా ఉంటాయి. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి, సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. చాలా అద్భుతంగా వివరించారు రవిశంకర్ గారు. మనం అదే ఇప్పుడు మాట్లాడుకునే సందర్భంలో యుద్ధం గురించి ప్రస్తావన వచ్చింది. అసలు ఈ యుద్ధం మన ఈ గ్రహాలకు పరిస్థితిని బట్టి చూస్తే ఈ యుద్ధం ఎన్నాళ్ళు ఇంకా కొనసాగే అవకాశం ఉంది, యుద్ధం ముగిస్తే అవకాశం ఉందా, యుద్ధం ఇంకా పెరిగే అవకాశం ఉందా, మీ ఎనాలిసిస్ ఏంటి? అమెరికా దూకుడుకి అడ్డం పడుతుందా, లేకపోతే నెతన్యాహు పరిస్థితి ఏంటి, లేకపోతే ఇరాన్ ఇంకా మొండిగా ఉండటానికి కారణం ఏంటి? మెయిన్గా మనం గమనించినట్లయితే ఇప్పుడు భౌగోళిక చిత్రం ప్రకారం మనం చూసినట్లయితే ఈ కాలసర్పదోషం కూడా రేపు జూలై 6వ తారీఖు ఇది కాలసర్పదోషం కూడా ముగియబోతుంది.
దాని యొక్క ప్రభావం వచ్చేటప్పటికి కొంచెం రిలీఫ్ అనేది స్లోగా రావడం మొదలవుతుంది. గురువు కూడా ఆల్రెడీ ఉచ్చ స్థానాల్లో, మంచి స్థానాల్లో కేంద్రీకృతంగా కూడా ఉన్నాడు. కాకపోతే ఈ సంవత్సరం మనం చూసినట్లయితే ఇంకా దీని యొక్క ప్రభావం కొంచెం కొనసాగే విధంగానే ఉంటుంది. ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ యొక్క ఇరాన్ ఇంకా మొండిగానే ఈ సంవత్సరం కూడా, అంటే ఇరాన్కి అమెరికా ఒప్పుకోదు. ఎందుకంటే అమెరికా అనేది ఇప్పుడు తన యొక్క పంత నెగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి ఎలాగైనా సరే. ఎందుకంటే ఇప్పుడు తనకు ఉన్నటువంటి గుత్తాధిపత్యం ఏదైతే ఉందో ఆ గుత్తాధిపత్యాన్ని నిరూపించుకోవాలి, ఇక తప్పదు. ఎందుకంటే పులి మీద స్వారీ చేసినట్లుగానే ఇప్పుడు తన పరిస్థితి. కిందకి దిగితే అక్కడ అందరి ముందు పరుగు పోతుంది అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మనం గమనించినట్లయితే జ్యోతిష్య రీత్యా జూలైలో మనం కరెక్ట్గా చెప్పాలంటే 6వ తారీఖుకి ఈ యొక్క శుక్రుడు ఎప్పుడైతే మొదటగా ఈ యొక్క కాలసర్ప దోషం నుంచి బయటికి రాబోతున్నాడు, తద్వారా వచ్చేటప్పటికి ఈ ప్రతిష్టంభన ఏదైతే ఉందో దాని నుంచి కొంచెం రిలీఫ్ అనేది రావుతూ వస్తుంది. కాకపోతే గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇలాగే ఉంటాయా అంటే అలాగే ఉంటాయి. ఎందుకంటే రాబోతున్నటువంటి మళ్ళీ పెరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈరోజు కూడా మనం చూసినట్లయితే గ్యాస్ ఒక 20 రూపాయలు 30 రూపాయలు పెరిగింది. ఇది రాబోతున్నటువంటి గురు కుజుల యొక్క కలయిక 15th నవంబర్ ఉంది. 15th నవంబర్ నుంచి 16 నవంబర్ వరకు 1 నుంచి 2 డిగ్రీస్ దగ్గరికి వస్తున్నారు అన్నమాట. అది కూడా వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే కరెక్ట్గా మనకు వాళ్ళు వస్తున్నటువంటివి ఎక్కడ కలవబోతున్నారు అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఈస్ట్ పొజిషన్లో కలవబోతున్నారు. దీని ప్రభావం వచ్చేటప్పటికి కొంచెం ఈ ప్రభావం అనేది ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ మీద మరియు అదేవిధంగా గ్యాస్ మీద దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి యుద్ధం అనేది కొంచెం మళ్ళీ రప్చర్ అవడానికి, కొద్దిగా పెద్దదిగా మారటానికి గల కారకంగా కూడా ఉంటుంది. మరియు అదేవిధంగా ఈ సంవత్సరం కొంచెం ఇటువంటి పరిస్థితే ఉంటుంది. అంటే ఒకరి మాట ఒకరు విననటువంటి పరిస్థితి ఎవరి వైఖరి వారిదిగానే ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం పంచాంగంలో కూడా పరాభవనామ సంవత్సరంలో కూడా వచ్చేటప్పటికి మనం అందరం చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనే దిశానిర్దేశం అనేది అందరూ చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఈ సంవత్సరం చివరి వరకు ఉండే విధంగా ఉంటుంది. మరియు అదేవిధంగా తదుపరి సంవత్సరం అంటే ప్లవంగనామ సంవత్సరం కూడా దీని ప్రభావం అనేది ఉంటుంది. ప్లవంగనామ సంవత్సరంలో శని నీచత్వ స్థితిలోకి రాబోతున్నాడు. 2027లో మనకు శని నీచత్వ స్థితి రాబోతున్నాడు. అక్కడ సైన్యాధిపత్యాన్ని తీసుకుంటున్నాడు. దాని యొక్క ప్రభావం అనేది నెక్స్ట్ ఇయర్ మనం కొంచెం చూడగలుగుతాం. కాకపోతే ఈ సంవత్సరం బంగారం అనేది రాబోతున్నటువంటి కొన్ని రోజుల్లో దీని యొక్క రేట్ అంటే ఎప్పుడైతే ఈ యొక్క ప్రభావం యుద్ధ ప్రభావం కొంచెం తగ్గటం ద్వారా బంగారం రేట్ అనేది కూడా మళ్ళీ పుంజుకునేటువంటి కొంచెం పరిస్థితి అనేది మనం చూడొచ్చు ఈ సంవత్సరం. అదేవిధంగా గోధుమ ధాన్యానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా కొంచెం సానుకూలమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ గ్లోబల్ అంటే ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే నిరుద్యోగం, అదేవిధంగా ఏర్పడుతున్నటువంటి ఆర్థికమైనటువంటి అస్థిరత్వం అనేది కొంచెం కొనసాగే విధంగానే ఉంటుంది ఈ సంవత్సరం కూడా. ఈ సంవత్సరం మెయిన్గా వచ్చేటప్పటికి ఈ చివరిగా కలవబోతున్నటువంటి కుజుడు అదేవిధంగా వచ్చేటప్పటికి గురువుల యొక్క కలయిక కొంచెం ప్రభావం చూపించగలుగుతుంది. భారతదేశంలో కూడా వచ్చేటప్పటికి కొంచెం ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరగడానికి కారకంగా ఉంటుంది. ముఖ్యంగా ఇటువైపు మన సౌత్లోనే జరగడానికి కారకంగా ఉంటుంది, ఎక్కువగా జరగడానికి కారకంగా ఉంటుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి పుతిన్ అదేవిధంగా వచ్చినప్పుడు భారతదేశము రష్యాకి ఉన్నటువంటి ఒక గాఢమైనటువంటి ఒక మిత్రత్వం ఏదైతే ఉందో ఆ మిత్రత్వం అనేది ఇంకా బలపడటానికి కారకంగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు రాబోతున్నటువంటి రోజుల్లో మోడీ గారు మళ్ళీ పుంజుకుంటారు. ఇప్పుడు రాబోతున్నటువంటి రోజుల్లో మళ్ళీ మోడీ గారు కొన్ని రోజుల వరకు కొంచెం స్తబ్దుగా ఉన్నటువంటి మోడీ గారు తన యొక్క మళ్ళీ పుంజుకుంటారు. అదేవిధంగా ట్రంప్ కూడా అంత బలహీనుడుగా మనం లెక్క కట్టడానికి లేదు. ఎందుకంటే అమెరికా ఎప్పుడూ ఒప్పుకోదు ఎందుకంటే అంత పెద్ద దేశం కాబట్టి వారు కూడా ఎప్పుడూ ఒప్పుకోరు. కాబట్టి ఈ యొక్క ప్రభావం అనేది గ్లోబల్ క్రైసిస్గా మారడానికి కారకంగా ఉంటుంది. అమెరికా ఎప్పుడైతే ఇరాన్ మీద ఆంక్షలు తగ్గిస్తుందో అది చాలా వరకు అన్ని సమస్యలకు పరిష్కారంగా కనపడుతుంది రాబోయే రోజుల్లో. కానీ అది అంత తొందరగా ముడిపడేటువంటి విషయం అయితే కాదు రాబోయే రోజుల్లో.
అద్భుతంగా వివరించారు రవిశంకర్ గారు. శివగారు, చివరిగా చెప్పండి, సమయం మించిపోతుంది, క్లుప్తంగా చెప్పండి. ఈ గ్రహ దోషాలు మనం తొలగించుకోవడానికి, అంటే అన్ని గ్రహాలకి ఒకే రకం పరిహారాలు ఉండకపోవచ్చు, అయితే దైవారాధన విశేషమైంది కదా, ఈ దైవారాధన ద్వారా ఈ గ్రహ దోషాలను మనం తొలగించుకునే వీలుందా? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? క్లుప్తంగా వివరించండి. దోషం అనే పదం వినగానే మనం భయపడాల్సిన పని లేదండి. ఎందుకంటే మహర్షులు దోషం అనేటటువంటి స్థితిని చెబుతూనే దోష భంగాలు కూడా చెప్పారు. వాటిని పరిశీలన చేస్తూ అసలు నిజంగా దోషం ఉందా లేదా అని తెలుసుకుని, ఒకవేళ నిజంగా ఉన్నట్లయితే మనకి శాస్త్రంలో చెప్పినట్టుగా జప హోమ సురార్చనై, జపము కానీ హోమము కానీ సురార్చన కానీ ఈ విధమైనటువంటి స్థితిలో కనుక వెళ్ళినట్లయితే వారికి ఆ దోష పరిహారం అవుతుంది. తద్వారా వారికి ఉపశమనం కలుగుతుంది. అలాగే ప్రధానంగా 2 విధాలుగా ఈ దోషాలు ఉంటాయి: శారీరక దోషాలు, మానసిక దోషాలు. శారీరక దోషాలైతే ఔషధాలు వాడాలి. మానసిక దోషాలైతే మనం ధ్యాన శ్లోకాలు, అలాగే మెడిటేషన్ ఇలాంటివి చేయడం ద్వారాగా మనకి మనస్సు కుదుట పడుతుంది. తద్వారా మనకి మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఎవరి జాతకంలోనైనా సరే దోషము అన్న పదం వినగానే భయపడాల్సిన పని లేదు. ఆ దోష భంగానికి సంబంధించినటువంటి కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయా చూసుకొని దాని ప్రకారంగా ముందుకు వెళ్ళినట్లయితే వారికి మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. అది HMTV వారికి చేయదగిన సూచన. అంటే ముఖ్యంగా అంటే ఈ శని దోషాలు ఉన్నాయనుకోండి, వాటికి ఎలాంటి పరిహారాలు? శని దోషం ఉంటే శని ధ్యాన శ్లోకం చదువుకోవాలి, అలాగే ఈశ్వరాభిషేకం చేసుకోవాలి, అలాగే వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, దాంతోపాటు హనుమాన్ చాలీసా, ఈ మొదలైనటువంటి దేవీ దేవతల్ని గనక ధ్యానం చేసినట్లయితే వారికి మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే గురువు గనక దోషస్థానంలో ఉంటే ఈశ్వరారాధన, అలాగే కుజుడు దోషస్థానంలో ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సూర్యుడు దోషస్థానంలో ఉంటే సాక్షాత్తు సూర్యనారాయణమూర్తినే ప్రత్యక్ష దైవం కాబట్టి ఆయన్నే ఆరాధన చేయడము, అలాగే విష్ణుమూర్తిని కూడా ఆరాధన చేయడం, అలాగే చంద్రుడు గనక దోషంలో ఉంటే దుర్గాదేవిని ఆరాధన చేయడము, అలాగే రాహువు దోషంలో ఉంటే అక్కడ కూడా మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా దుర్గామ్మవారు ఆరాధన చేయడం, అలాగే కేతువు దోషస్థానంలో ఉంటే గణపతి ఆరాధన, ఈ మొదలైనటువంటి, అలాగే శుక్రుడి యొక్క స్థితిని కనుక చూసినట్లయితే శుక్రుడు దోషంలో ఉంటే లక్ష్మీదేవి ఆరాధన, బుధుడు దోషంలో ఉంటే విష్ణుమూర్తి ఆరాధన, ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆ దేవీ దేవతల్ని ఆరాధన చేయడం ద్వారాగా వారికి మేలు చేకూరుతుంది. చాలా అద్భుతంగా వివరించారు రవిశంకర్ గారు. క్లుప్తంగా మీరు చెప్పండి, దోష నివారణకు ఏం చేయాలి? దోష నివారణ అనేది ముందుగా వచ్చేటప్పటికి శిశువు జన్మించినటువంటి సమయంలో ఉన్నటువంటి దోష నివారణకు వచ్చేటప్పటికి నక్షత్ర దోషం ఉందా, లేకుండా ఉంటే ఆ యొక్క దోషం ఎవరి మీద ప్రభావం చూపిస్తున్నది అనేది, మరి అదేవిధంగా జాతక కర్మ అనేది ముఖ్యంగా చేయించాలి. జాతక కర్మలలోనే మనకు ముఖ్యంగా వచ్చేటప్పటికి అనేక విషయాలు తెలియడం జరుగుతుంది. ఈ సమయంలో వచ్చేటప్పటికి పాశ్చాత్య ప్రభావమో మరి ఏమో తెలియదు, కానీ పిల్లలకి పేరు పెట్టడం కూడా 5-6 సంవత్సరాలకి పెడుతున్నారు పేరు. అవి తగ్గించుకొని సమయానుకూలంగా ఎప్పుడు ఏ సమయాల్లో ఏం చేయాలో ఆ సమయం ప్రకారంగా చేయటం, అదేవిధంగా జాతక కర్మకు కూడా చేసుకొని దాని తగినటువంటి పరిహారాలు కూడా చేసుకోవాలి. ఈ పరిహారాలు వచ్చినప్పటికీ మనకు వచ్చినప్పటికీ ముఖ్యంగా ఈ దోషాలు అనేటువంటి వినగానే ఏమంటే భయపడిపోకూడదు. కొంచెం దోషం అన్నా సరే, ఎవరేమన్నా సరే, ఎందుకంటే ప్రతి ఒక్క విషయానికి ఒక పరిహారం అనేది ఉంటుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి ఒక మంచి జ్యోతిష్యుడిని సంప్రదించి మీ యొక్క దశాంతర దశల ప్రకారంగా జరిగేటువంటి ముందుగా జరగబోతున్నటువంటి విషయాలు తెలుసుకొని దాని తగిన విధంగానే ముందుగానే జాగ్రత్త పడాలి. ముందుగా నడిచేటువంటి ఒక ముళ్ళదారిలో టార్చ్ లైట్ అంటే ఒక జ్యోతిని పట్టుకొని నడవాలి. అంటే జ్యోతిష్యం అంటే అదే దారి చూపించేటువంటి ఒక మార్గమే, కానీ దాన్ని చూసి భయపడకూడదు. అదేవిధంగా వచ్చినప్పటికీ సరైనటువంటి దర్శి అంటే దారి చూపించేటువంటి ఒక మంచి సన్మార్గుడైనటువంటి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాలి, కానీ ఎవరంటే వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క ట్రాప్లో పడిపోకూడదు. అదేవిధంగా వచ్చేటప్పటికి ఏదైనా సరే మనోసంకల్పం, అదేవిధంగా ఆ సత్పురుషుల యొక్క మార్గాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్ళిన. ధన్యవాదాలు రవిశంకర్ గారు. ధన్యవాదాలు శంకరమంచి శివ గారు. మా కార్యక్రమంలో పాల్గొని మీ విలువైన సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలు. గ్రహ దోషాలంటే భయపడాల్సిన అవసరమే లేదని చెప్తున్నారు జ్యోతిష్యులు. ప్రతి దోషానికి పరిహారం ఉంటుందని, జ్యోతిష్యులను సంప్రదిస్తే మంచి పరిహారాలు సూచిస్తారని, సరైన సమయంలో జ్యోతిష్యులను సంప్రదించి ఈ దోషాలను నివారించుకోవచ్చని చెప్తున్నారు. ఇది ఇవాళ ప్రత్యేక చర్చ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.